వృక్షం వలె మ్రొవివేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవునికి కొన్ని నిబంధనలు దేవుడు రాసి పెట్టాడు. ఈ నిబంధనలో ఏముంది అని అంటే, ఏ విషయాల్లో మనం ఎదగాలి, ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలన్నది ఇక్కడ రాయబడి ఉంది. 12వ వచనంలో రాయబడింది ఏంటంటే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మ్రొవివేయుదురు. నీతిమంతులు ఎలాగేస్తారట? ఖర్జూరపు వృక్షం వలె మ్రొవు. మీరు ఎప్పుడైనా ఖర్జూరపు వృక్షాన్ని మొవ్వును చూసారమ్మా? మీరు యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్లో ఖర్జూరపు వృక్షం మొవ్వు ఎలా కనపడుతుంది అంటే, ఈత చెట్టు ఎలాగైతే మొవ్వు వేస్తుందో, ఈత చెట్టుకి ఎలాగైతే చెట్టు ఒకటే కానీ కాయలు అనేకమైన కాయలు కనబడతాయి. చాలా నిండుగా కనపడుతుంది. చెట్టు నిండా కాయలే కనపడతాయి. ఒకానొకప్పుడు ఎలాగుంటాయి, దిగిన వెంటనే పచ్చగా ఉంటాయి, తర్వాత పసుపు కలర్లోకి వస్తాయి, తర్వాత ఎలాగుంటుంది, ఒక రెడ్ కలర్లో చాలా అందంగా కనపడతాయి. ఆ చెట్టుని ఎక్కడ చూసినా సరే నిండుగా ఒక పచ్చదనంగా పసుపుగా కనపడతాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలోనట, నీవు నీతిమంతుడు అయితే, దేవుని వాక్యం పట్టుకొని జీవించిన వాడు అయితే, ఎవరినది ఆశించకుండా, లేకపోతే ఒకరిది మనకు అక్కర్లేదులే, మనకు ఉంటే చాలు ఆయన నీతితో నువ్వు బ్రతికిన వాడివైతే, నీ పిల్లలట ఖర్జూరపు వృక్షం వలె మ్రొవి వేస్తారు. హల్లెలూయా. నువ్వు ఫలిస్తావు, నీ పిల్లలు ఫలిస్తారు. అది ఎలా ఉంటుందంటే, అభివృద్ధి ప్రజలందరూ చూసేసరికి, రే ఈ కుటుంబం ఎంత నిండుగా ఉంది, ఈ కుటుంబంలో ఎంత దీవెన ఉంది, ఈ కుటుంబంలో ఎంత పచ్చగా ఉన్నారు వీళ్ళు అనిసట నేను చూస్తున్నప్పుడట, ఎదుటివారు నేను చూస్తున్నప్పుడట చాలా ఆనందపడతారట. హల్లెలూయా. అందుకే క్రైస్తవ జీవితంలోట, నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఖర్జూరపు వృక్షం వలె నువ్వు మ్రొవి వేస్తావు. అనేక ఫలాలు నీలో నుండి ఆయన ఉప్పొంగిస్తూనే ఉంటాడు. కింద అంటాడు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎక్కడ ఎలాగెదుగుతారట? దేవదారు వృక్షం. లెబానోను అనే పర్వతం మీద దేవదారు వృక్షం అట ఎత్తుగా ఎదుగుతుందట. భూమి మీద ఉన్న చెట్లన్నిటికంటే, వృక్షాలన్నిటికంటే ఎత్తైనది ఏంటంటే లెబానోను. ఈ వృక్షం అట ఎత్తుగా ఎదుగుతుందట. మన కుటుంబాలు కూడా ఎత్తైన స్థాయిలోకి ఎదగాలి, ఆశీర్వదించబడిన వారుగా మనం ఉండాలని అంటే, ముందు నువ్వేం చేయబడాలి? దేవుని సన్నిధిలో నీవు నాటబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుల్లో నాటబడితే ఆయన యొక్క వాక్యం నిన్ను ఏం చేస్తుందట? ఎత్తుగా ఎదగడానికి, అనేక మందికి కనిపించేటట్లుగా నేను దేవుడు ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, కొద్ది సమయంలోనే మనం ఎత్తుగా ఎదిగిపోవాలనుకుంటారు. హైబ్రిడ్ అది ఎంతవరకు అంటే కొద్ది సమయమే. హైబ్రిడ్ మొక్కలు చూడండి, త్వరగా ఎదిగితే త్వరగా ఫలాలు వస్తాయి, త్వరగా ఏమైపోతావి నరికివేయడమే, వాటిలో ఫలాలు చచ్చిపోతాయి. అదే మామూలుగా నాటిన మొక్క ఎలాగుంటుందట, అది ముందు భూమి మీద బలపరచబడుతుంది, దాని వేర్లు భూమి మీద అల్లుకుంటుంది. లేటుగా ఫలాలు వచ్చిన ఫలాలు ఎలాగుంటాయట? నిండుగా వస్తాయి. హల్లెలూయా. ఆ చెట్టు కొమ్మలు ఇరిగిపోతున్నా కూడా ఫలాలు పక్కన వస్తూనే ఉంటాయి. దివ్వపాలెంలో మన చర్చి పక్కనే మీరు జామ చెట్టు చూసారో లేదో, ఆ చెట్టు నేను కృపరాజు గారు ఉన్నప్పుడు చూశాను. అప్పటి నుండి ఫలాలు ఈ రోజుకి దాన్ని నరికేశారు. ఎందుకు ఇక్కడ ఆ చెట్టు అని, దానికి ఎక్కడో కొద్ది కొమ్ము ఉండిపోయి దానికి మళ్ళీ కాయలు కాస్తుంది. నేను మొన్న మోటార్ రిపేర్ అయితే చేయడానికి వెళ్తే ఆ చెట్టుని మళ్ళా కాయలు కాదు. నేను అనుకున్నాను మరలా మొక్కేసారేమో అనుకున్నాను.
మా నాన్న అడుగుతున్నాడు, మన నరికేసిన చెట్టే మరలా కాస్తుందిరా ఇది అంటే, నువ్వు వేయబడిన మొక్క ఎలాగుంటుందట, ఆ ఫలాలు ఎన్నడూ అంతమైపోవు. అది ఎండిపోయే వరకు కూడా, దానిలో సారం అయిపోయే వరకు కూడా ఆ ఫలాలు వస్తూనే ఉంటాయి. త్వరగా ఎదిగిపోయి త్వరగా అభివృద్ధి చెందే హైబ్రిడ్ మొక్కలు ఎలాగుంటాయంటే, ఆ ఫలాలు వస్తాయే కానీ త్వరగా దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. త్వరగా నరకబడ్డానికి కూడా అది దాని చాయిస్ ఉంది. హల్లెలూయా. మనం అనుకోవచ్చు దేవుని సన్నిధిలో నేను చాలా దినాలు బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఇంకా నేను ఎదగట్లేదు, ఇంకా నేను ఆశీర్వదించబడట్లేదు, ఇంకా నేను దీవించబడలేదు, నా కుటుంబం దీవించబడలేదు నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వేం చేయబడ్డావంటే దేవుని మందులో నాటబడితే నువ్వు ముందు బలపరచబడాలి వాక్యం చేత. ఎప్పుడైతే వాక్యం చేత నువ్వు బలపరచబడతావో, వాక్యం చేత నువ్వు ఎప్పుడైతే నాటబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సంపూర్ణంగా దేవుని వాక్యం చేత నువ్వు నింపబడతావో, ఒక మ్రాను వలె తయారు చేయబడినప్పుడు, ఒక ఎత్తుగా ఎదిగినప్పుడు నీలో నుండి వచ్చే ఫలాలు కూడా అంతగానే ఉంటాయి. హల్లెలూయా. అందుకే కింద అంటాడు, యెహోవా మందిరంలో నాటబడిన మన దేవుని ఆవరణములో వర్ధలు. ఎక్కడ వర్ధెళ్తామట? దేవుని యొక్క ఆవరణంలో మనం వర్ధెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి కూడా మనం ఇంకా దీవించబడట్లేదు, దేవుని మందిరానికి వచ్చి కూడా మనం ఇంకా ఆశీర్వదించబడట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే, ఇంకా మనలో జీవితాల్లో ఇంకే ఉంది దేవుని వాక్యంతో నింపుదల తక్కువ. దేవుని వాక్యం చేత నువ్వు నింపబడితే దేవుని బలాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటే, దేవుని శక్తితో నువ్వు ప్రతిదినము ఆయన శక్తిని నువ్వు పొందుకుంటూ ఉంటే దేవుడిచ్చే ఫలాలు కూడా మనలో నుండి ఒకానొక రోజుకి మనలో నుండి ఆయన ఉప్పొంగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం వర్ధెళ్తూ ఉంటాం. నానాటికి మన అవసరతలు తీర్చబడితే మన దరిద్రత పోతుంది. మనం సాధ్యం కానిది దేవుడు మన పక్షం నుండి ఆయన సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. మనం సాధించలేనిది దేవుడు మన పక్షం నుండి ఆయన సాధించగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ విషయంలో ఎదగాలంట? వృక్షం వల్లే, లేబానోను మీద దేవదారు వృక్షం వల్లే మనం ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది యెహెజ్కేలు గ్రంథము 1 ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతముల మీద నేను దాని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూడు కట్టుకొనును. హల్లెలూయా. ఎక్కడట్టయితే దేవుడు నాటాడు? ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతముల మీద నాటాడట. దీన్ని ఇది నాటినప్పుడట అనేక శాఖలుగా అనేక కొమ్మలు దానిలో నుండి వచ్చినప్పుడట అనేకమైన పక్షులట దాని మీద గూళ్ళు కట్టుకుంటాయట. హల్లెలూయా. ఈరోజు అంటాను, మోడుబారిపోయిన చెట్టుకి ఏ గూడు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. రెండో పక్షి వచ్చి ఆదరణ పొందడానికి అవకాశము ఉండదు. మీరు కోనం వెళ్ళారు ఎప్పుడైనా? అమ్మ కోనం వెళ్ళారా? వెళ్తే అక్కడ కొండవైపు వెళ్తే చింత చెట్ల నిండా కూడా పక్షులు గబ్బిలాలు ఏలబడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి చెప్పనా? చెట్లు నిండా ఏలబడ్డానికి ఏమున్నాయి? అక్కడ కొమ్మలు ఉన్నాయి. చెట్ల నిండా ఏలబడ్డానికి ఏమున్నాయి? కొమ్మలు ఉన్నాయి. అదే మోడుబారిపోయిన ఎండిపోయిన చెట్టుకి ఏలబడ్డానికి అవకాశం ఉంటుందా? ఉండదు.
ఏ పక్షి కూడా అక్కడ గూడు కట్టుకోవడానికి కూడా అవకాశము ఉండదు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతం మీదట దేవుడు నాటాడట. దాన్ని నాటినప్పుడట శాఖలుగా అవి విస్తరించబడినప్పుడట దానికి ఏమైబడిందట, అనేకమైన జాతుగల పక్షులు దాని మీద గూడులు కట్టుకున్నాయట. ఈరోజు అంటాను, దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని నాటితే, మనల్ని నాటినప్పుడు ఎక్కడ నాటుతాడు? ఉన్నతమైన స్థాయిలో మనల్ని నాటుతాడు. మన ఉన్నతమైన ఉద్యోగాల్లో నాటుతాడు. ఉన్నతమైన పనిలో మనల్ని నాటినప్పుడట మనలో నుండి వచ్చే శాఖలు, కొమ్మలు అనేక మంది అక్కడట ఆదరించబడతారట. హల్లెలూయా. అనేక మందికి నీవే ఒక ఉపకారిగా దేవుడిని నిలబెడతాడు. అనేక మంది నీ రెక్కల క్రింద విశ్రాంతి పొందడానికి ఆయనే నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఎప్పుడు అంటే దేవుని చేత నువ్వు నాటబడితే, దేవుని చేత నువ్వు స్థిరపరచబడితే, దేవుని వాక్యం చేత నువ్వు దీవించబడితే నీ యొక్క కొమ్మలు ఏం చేయబడతాయి? విస్తరించబడతాయి. హల్లెలూయా. అందుకే మానవుడి జీవితంలో అంటాను, మనం ముందు దీవించబడాలంటే ముందు ఏం చేయబడాలంటే ముందు దేవునిలో నాటబడాలి, దేవుని చేత నాటబడాలి, దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు మనలో నుండి అనేకమైన ఆశీర్వాదాలైన ఫలాలు వస్తాయి. ఆశీర్వాదమైన కొమ్మలు మనలో నుండి దేవుడు బయటికి పంపిస్తాడు. అనేక మంది మన రెక్కల క్రింద ఆశ్రయం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆశీర్వదించిన కొంతమంది ఎవరికి ఆదరణగా ఉండరు. దేవుడు దీవించిన ఎవరిని చేర్చుకోరు. దేవుడు ఆశీర్వదించిన కొంతమందిని చేర్చుకోరు. నేను అంటాను, దేవుడు నిన్ను దీవిస్తే అనేక మందికి నువ్వు ఆశ్రయముగా నిలబడాలి. నువ్వు ఆశ్రయంగా నిలబడతావనే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మనం ఏదో డబ్బులు బ్యాంకులో వేసుకున్నాం, డబ్బులు దాచుకొని ఎక్కడో మనం ఏదో దాచుకొని మనం పెద్దవాళ్ళు అవడం కాదు, మన కింద అనేక మంది ఆశ్రయం పొందడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తిండి లేనప్పుడు తిండి దేని పెట్టాడంటే మన దగ్గర ఉన్నది అనేక మంది పేదవారిని ఆదరించడానికి. మనకెందుకు అంత సమృద్ధి అయిన తిండి పెట్టాడంటే మన దగ్గర ఉన్నది అనేక మందికి ఒక పూట భోజనం పెట్టడానికి. మా నాన్న అంటాడు ప్రతిసారి, నేను యేసుప్రభువుని నమ్ముకోకముందు ఒక పూట నేను తిండి తినడానికి కూడా నాకు అవకాశం లేదురా. మా నాన్న గడించిందంతా ఆరిపిస్తారు, ఏమీ లేదు. మరలా నేను దేవుళ్ళలోకి వచ్చాక దేవుడు నన్ను ఆశీర్వదించు అంటాడు. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు రాకముందట మా నాన్న ఏమో అన్నం తింటే మా అమ్మ గెంజి తాగేదట. మా అమ్మ గెంజి తాగితే మా నాన్న అన్నం తినేవాడట. అది మా నాన్నల పరిస్థితి. దేవుళ్ళలోకి వచ్చాక ఈరోజు సంఘం ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మా నాన్న పని కొనసాగిస్తూనే ఉంటాడు. సంఘం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యక్రమానికి భయపడ్డు. 10 మంది భోజనం పెట్టడానికి వెనకడుగేయడు. దేనికో చెప్పిన దేవుడు ఒకప్పుడు నాకు ఏమీ లేనప్పుడు నాకు ఇచ్చాడు కనుక ఈరోజు అనేక మందికి నేను పెట్టాలి. మరి ఇంక 10 మంది దగ్గర చాపుకునేవాడుగా దేవుడు నన్ను చేయలేదు. అన్నీ సమృద్ధి ఇచ్చాడు. 10 మందికి పెట్టేవాడుగా నన్ను నిలబెట్టాడు కనుక సంఘం ఇచ్చినా ఇవ్వకపోయినా నేనేం చేయాలి? 10 మంది పెట్టాలనేసి నాన్న ప్రతిసారి భోజనాల విషయంలో కానీ ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ ఒకవేళ సేవకులు ఏదైనా అవసరంతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆదరించే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన నిష్కల్పంగా ఆయన ఉంటాడు ఎప్పుడు కూడా. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఏం చేశాడట, నన్ను దీవించాడు కనుక నా కింద అనేక మందికి నేను ఆదరణ చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పిన మొన్న 2 రోజుల మీటింగులు జరిగితే అగ్రహారంలో
మనకి డబ్బులు తక్కువ వచ్చే కనుక చికెన్ మానేసి కాయగూరలు పెట్టేసి జరిపిద్దాం అన్నారు. దేవుడు ఏమి ఇచ్చినా మన దగ్గర లేకపోతే ఏదైనా చేయొచ్చు, ఉన్న దగ్గరికైనా మనం ఏదైనా చేయాలనేసి యథావిధిగా మనం ప్రతి సంవత్సరం ఏదైతే జరిగిస్తున్నా అలాగనే మనం జరిగించాం. చాలా తగిలే కానీ ఏం తగిలినా దేవుని కార్యక్రమం ఎక్కడ కూడా ఆగలే. దేనికి మనకు లోటు లేకుండా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని దేనికి ఆశీర్వదిస్తాడు, దేవుడికి దేనికి మనల్ని దీవించాడంటే అనేక మందికి మనం కూడా ఆశ్రయంగా నిలబడడానికి, అనేక మంది జీవితాలు పాడైపోయినప్పుడు, అనేక మంది కుటుంబాలు పాడైపోయినప్పుడు వాళ్ళ కూడా మనం ఆదరించాలి. ఎప్పుడు ఆదరిస్తామంటే మనం స్థిరంగా దేవుల్లో దీవించబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రెండవది దేవదారు వృక్షం మాట ఎక్కడ ఎదిగిందట? ఎత్తైన స్థలంలో ఇశ్రాయేలు దేశంలో ఎదిగిందట. హల్లెలూయా. మూడవది మొదటి సమూయేలు గ్రంథము 21 కింద బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. చాలు. హల్లెలూయా. బాలుడైన సమూయేలు ఎక్కడ ఎదిగాడట? యెహోవా సన్నిధిలో ఎదిగాడట. అందుకే సమూయేలు జీవితం ఎంతగా దీవించబడిందో చెప్పనా? సమూయేలు ఎంతమందికి ఆదరణగా ఉన్నాడు, ఎంతమందిని అభిషేకించాడు. దావీదు మహారాజుని అభిషేకించాడు, సౌలు రాజుని అభిషేకించాడు. అంటే సమూయేలు ఎవరు? మీలాగా ఒక చర్చికొచ్చే ఒక విశ్వాస యొక్క కుమారుడు సమూయేలు. ఆమె గర్భం ధరించలేనప్పుడు దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి దుఃఖాకాంతురాలై ఏడ్చినప్పుడు దేవుడిచ్చాడు. అన్నా నిబంధన బట్టి దేవుడిచ్చాడు. అన్నా నిబంధన ఏంటో చెప్పనా? ఈ కుమారుడు పడితే నా నింద పోతే ఈ కుమారుడు నీ పని కొరకే నీకే నేను అర్పిస్తానని నిబంధన చేసుకుంది. ఆ నిబంధన బట్టి దేవుడు ఏం చేశాడట? సమూయేలుని ఇస్తే సమూయేలు ఎక్కడ ఎదిగింపు చేసిందట? దేవుని మందిరంలో. అందుకే సమూయేలు ఎలా ఎదిగాడంటే రాజుల్ని అభిషేకించే స్థాయిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు ఈరోజు ఎక్కడున్నారు? మన పిల్లలు ఎక్కడున్నారు ఈరోజు? దేవుని మందిరంలో కూర్చోబెట్టగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో వాళ్ళు నాటబడుతున్నారా? దేవుని వాక్యం కింద వాళ్ళని మనమే కూర్చోం. కొన్నిసార్లు పిల్లలు ఏం కూర్చుంటారు? వాళ్ళు భవిష్యత్తులో ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే దేవుని మందిరంలో వాళ్ళు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటాను, పెద్ద పెద్ద వారికి ప్రార్థన చేయడానికి ఒక ఆయన వెళ్ళాడు. మన పక్కనున్న ఆయనే టైటస్ అనేసి, మన దేవరాపల్లి పక్కనే వాళ్ళ ఊరు. ఇక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. సేవకులందరికంటే ముందు ఈయనకే ఇచ్చారు సమయం. ఈయన ప్రార్థన చేసి వచ్చాడు సీఎం గారికి. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోం. దానికి కారణం ఏంటి చెప్పినా, ఆయన దేవుని సన్నిధిలో ఎదిగిన దాన్ని బట్టి, దేవుడు తనను దీవించిన దాన్ని బట్టి, దేవుడు తన జీవితంలో ఆయన వాడుకున్న దాన్ని బట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక ఎత్తైన స్థానంలో ఉన్న వ్యక్తికి ప్రార్థన చేయడానికి దేవుడు తీసుకెళ్ళాడు. అంటాను, ఈరోజు మన పిల్లలు కూడా అంటాను, పెద్ద పెద్ద వారికి ప్రార్థన చేసే స్థాయిలో మన పిల్లలు ఎదగాలంటూ ముందు మనం ఏం చేయాలి? వాళ్ళ దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వాళ్ళు దీవించబడుతున్నప్పుడు, వాక్యం కింద వాళ్ళు ఉన్నప్పుడట వాళ్ళ భవిష్యత్తులో కూడా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తారు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దీవించాలంటే ఆ దీవిని నువ్వు కాపాడుకోవాలన్నా వారు దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళకున్న ప్రతి పనిని కూడా వాళ్ళు కాపాడుకోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిలో ఎదిగిన దాన్ని బట్టి వాళ్ళు వారి యొక్క పనిని కానీ లేకపోతే వాళ్ళకున్న వృత్తిని కానీ అన్నీ కాపాడుకొని వచ్చారు.
దానికి కారణం ఏంటంటే వారు దేవుని రెక్కల క్రింద వాళ్ళు ఉన్నారని మనం గమనించవచ్చు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు కూడా ఆయా పరిస్థితుల్లో అనేకమైన కుటుంబాల్లో అనేకమైన అక్కడ దేవుని మందిరంలో చాలా సమస్యలు ఎదురైనప్పటికీ సమూయేలు దేవుళ్ళు ఎదగడం వల్లట ఆ ఎదుట కనబడే ప్రతి తప్పును కూడా ప్రశ్నించాడట సమూయేలు. వాళ్ళ మారిపోలేదు, దేవునిలో స్థిరపడ్డాడు గనక, దేవునితోనే అంటుకట్టబడ్డాడు గనక సమూయేలు దేవునితోనే జీవించగలిగాడు. అందుకే దేవుడు సమూయేలుని దినదినము ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునిలో ఎదిగింపుదల సమూయేలుకి ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో అంటాను, మన పిల్లలు మన కళ్ళ ముందే దీవించబడితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. మీ పిల్లలు మీ కళ్ళ ముందే వాళ్ళు ఆశీర్వదించబడితే ప్రయోజకులుగా ఉంటే అనేక మందికి ఒక దీవెనకరంగా ఉంటే మీరు ఎంత ఆనందిస్తారు. దానికి కారణం ఏంటో చెప్పనా, ఈరోజు మీ పిల్లలు దేవుని సన్నిధిలో నువ్వు నాటకపోతే పెద్ద అయ్యాక ఆడే వస్తాడులేండి దేవుని మందిరానికి. చాలామంది ఇదే చెప్తున్నారు. పెద్ద అయ్యాకట ఆడే వస్తాడట. మొక్కప్పుడు నాటితే నాటుతుందా, చెట్టు అయ్యాక నాటితే నాటుతుందా? మొక్కప్పుడే, చెట్టు అయిన తర్వాత నువ్వు దాన్ని తీయలేవు, నువ్వు నాటలేవు. ఆడి పెద్దవాడు అయిపోయిన తర్వాత వాడి దేవుని సన్నిధిలో కూర్చోవడం, నువ్వు కూర్చోబెడదావు అన్నాడు, కూర్చోడు. దానికి కారణం ఏంటంటే ఆడు ఏమైపోయాడు, మౌనైపోతాడు. అందుకే అంటాను, చిన్ననాటి నుండే సండే స్కూల్ నుండే వాళ్ళు రన్ అవ్వాలి. సండే స్కూల్ ఆడు ఏమి వినకపోయినా పర్వాలేదు, ఒక రోజుకి ఆడు స్థిరపరచబడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వాడు లోబడతాడు, దేవుని వాక్యానికి వాడు చోటిస్తాడు. అప్పుడు వాడి జీవితం ఏమవుతుందంటే దేవుని సన్నిధిలో దీవించబడుతూనే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, యోహాను పత్రికలు యోహాను సువార్తలో 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపను ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. యోహాను సువార్తలో ఏం రాయబడిందట, నాలో ఫలించిన ప్రతి తీగను అని తీసి పారేస్తాడు. రెండవది, ఫలించు తీగలట అయినా మరి ఎక్కువగా ఫలించినట్టుగా. అంటే దేవుని సన్నిధిలో మనం ఫలించినట్టుగా ఉంటేనట మరి ఎక్కువగా ఫలిస్తాం. దేవునితో నువ్వు అంటుకట్టబడితే నీ జీవితం ఎలాగుంటుందట, మరి దీవెనకరంగా ఉంటుంది. పనికిరాని తీగలుగా ఉంటే, ఎందుకు పనికిరా ఉపయోగం లేని వారుగా మనం ఉంటే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడట, మనల్ని పెరికి వేస్తాడట. ఎందుకు? ఫలించలేనిది ఎవరికి కూడా అక్కర్లేదు. ఫలించే తీగకే, ఫలించే మొక్కకే మనం నీళ్ళు పోస్తాం. చూడండి, మన ఇళ్ళ దగ్గర మొక్కలు నాటుతాం, బాగా పువ్వులు కాసేదాన్ని, కాయలు కాసేదాన్ని ఏం చేస్తాం, దాన్ని రోజు నీళ్ళు పెడుతుంటాం. మోడుబారిపోయింది, ఆకులు రాలిపోయిన చెట్టుకి ఇది పనికిరాదు, దీని నుండి వచ్చే కాయలు వేస్ట్ కాయలు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని నీళ్ళు కూడా పెట్టాం. దేవుడు కూడానట నువ్వు ఫలిస్తే మరి ఎక్కువగా ఫలింపజేస్తాడట. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేవాడుగా, దేవుని సన్నిధిలో ఫలించేవాడుగా నువ్వు ఉంటే దేవుడు మరింతగా అభివృద్ధి చెందినట్టుగా ఆయనే కృప చూపెడతాడట. హల్లెలూయా. మన దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్న తపన, దేవుని సన్నిధిలో ఆరాధించాలన్న తపన, దేవుని సన్నిధిలో ఆయనతో జీవించాలన్న తపన మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు కృప చూపెడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మీ తర్వాత మీ పిల్లల మీదకి మీ మీద నుండి ఆశీర్వాదము పంపించబడుతుంది. మీ మీద నుండి మీ తర్వాత తరం వారు కూడా ఆశీర్వదించబడతారు. ఎప్పుడు అని అంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ముందు ఫలించాలి. హల్లెలూయా. ఎంతమంది శనివారం ఉపవాస ప్రార్థనకి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం? ఎంతమంది శనివారం ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి ప్రయాసతో దేవుని మందిలోకి వస్తున్నారు? ఆ భారం లేకపోతే ఇంకెప్పుడు మనం ఫలిస్తాం?
ఆదివారం ఒకరోజే మేము ఫలిస్తామండి, ఆదివారం ఒకరోజు వాక్యమే మా కుటుంబాలు ఆశీర్వాదకంగా పచ్చగా ఉండినట్టు చేస్తుందండి అనుకోవడం తప్పు. ప్రతిరోజు దేవుని వాక్యంతో మనం ముడిపడి ఉండాలి. హల్లెలూయా. సాతాను గాడు గర్జించే సింహం వలె యవ్వనం రింగుదురా అన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యమైన నీరు మనకు లేకపోతే మనం ఏమైపోతాం? ఎండిపోతాం. ఇలాంటి ఎండల్లో వారానికి ఒకసారి మొక్కకి నీళ్ళు వేద్దామంటే మొక్కలు ఎండిపోతాయి. ఇంకా తర్వాత ఫలాలు ఉండవు, మొక్క కూడా అక్కడ ఉండదు. సాతానుడు కూడానట గర్జించే సింహంలో ప్రతిరోజు తిరుగుతున్నాడట. అంటే ప్రతిరోజు ఎండగాస్తుంది మనకి. ఈరోజు మనకి ఏం కావాలో? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం కావాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని యొక్క పాటలు కావాలి, ప్రతిరోజు దేవుని ప్రార్థన కావాలి. ఇది ప్రతిరోజు నీ జీవితంలో ఉంటే తప్ప నీ జీవితంలో ఏముండదట? ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు దీవించబడాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ప్రతిరోజు దేవునితో మనం ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని మందిరంలో ప్రార్థించాలి, ఇంట్లో ప్రార్థించాలి, సమయం ఉన్నప్పుడు ప్రార్థించాలి, అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అప్పుడే మన కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. హల్లెలూయా. చివరి మాట చూస్తే 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో మాట రాయబడింది. ఏ విషయంలో మనం ఎదగాలంటే తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మీరెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. చివరి మాటలో మనం దేని యందు విస్తరించాలట? ప్రేమ విస్తరించాలి. ఇది ఎప్పుడు? దేవుల్లో నువ్వు నాటబడితే, దేవుల్లో నువ్వు జీవించిన వాడివైతే క్రీస్తు ప్రేమ మనలో నిండట విస్తరిస్తూనే ఉండాలి. అనేక మంది సమస్యలో ఉన్నారు, అనేకమైన మంది వ్యాధిగ్రస్తుల్లో ఉన్నవారు కొరకట మన ప్రేమ విస్తరింపచేయాలి. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే వారిని కూడా కొన్నిసార్లు మనం ప్రేమించాలి, తప్పదు. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు ప్రేమించాలి. క్రీస్తు ప్రేమలో ఏంటంటే మన శత్రువులే మనం ప్రేమించమని ఉంది ఇక్కడ. వాడు ఏదో రోజు మారుతాడు, మారకపోతే వాడి కర్మ. మనం ఏంటంటే క్రీస్తు ప్రేమ కలిగిన మనమట ప్రేమ విస్తరించినట్లుగా కొంతమందిని మనం ప్రేమించవచ్చు, కొంతమంది మనం ప్రేమించలేకపోవచ్చు. కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వారైతే ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రేమ విషయంలోనట మనం ఏం చేయబడాలట? విస్తరిస్తూ ఉండాలట, అభివృద్ధి చెందుతూ ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో కుటుంబాల్లో ప్రేమ కలిగి ఉండాలి, సమాజంలో ప్రేమ కలిగి ఉండాలి, దేవుని మందిరంలో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు దేవుని మందిరాల్లో కూడా కక్షలు, క్రైస్తుల్లో కూడా కక్షలు. ఈరోజు ఎక్కడ చూసినా ఒకరిని మించిన ఒకడు. నేను అంటాను, క్రీస్తు ప్రేమ కలిగిన మనము ఆయనలాగే మనం ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎదుటివాడు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే వాడిష్టం. మనమైతే క్రీస్తు వలె వాడు ఎలాంటి వాడైనప్పుడు కూడా మనం ప్రేమించినప్పుడట దేవుని యొక్క కృప మన మీద నుండి మన పిల్లల మీద కూడా ఆశీర్వాదమైన ప్రేమ విస్తరిస్తూనే ఉంటుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. అమ్మ, మొదటి మాట ఏంటి చెప్పండి? దేవదారు వృక్షం వలె మనం ఎదగాలి. రెండవది, ఇశ్రాయేలు దేశంలో ఎత్తైన పర్వతం మీద దేవదారు వృక్షం కొమ్మలు వేసినట్లుగా ఎదగాలి. మూడవది, సమూయేలు వలె ఎదగాలి దేవుని మందిరంలో. నాలుగవది, ఫలించే తీగల వలె ఎదగాలి. ఐదవది, ప్రేమ విస్తరించేవారుగా ఎదగాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం.